ప్రాపర్టీ కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ తర్వాత ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్లాట్, ఫ్లాట్, విల్లా ఏది కొనుగోలు చేస్తున్నా అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణ అనుమతుల దగ్గర నుంచి బిల్డర్ల చరిత్ర వరకు గమనించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కొందరు బిల్డర్లు నిజాయితీగా ప్రాజెక్టులను పూర్తి చేసి అప్పగిస్తుంటే మరికొందరు అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకుని సకాలంలో పూర్తి చేయలేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ముందస్తుగానే పలు జాగ్రత్తలు తీసుకుంటే మోసాల బారి నుంచి తప్పించుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇంటిని కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రెరాలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బిల్డరు గత చరిత్ర, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి. చెరువులు, జలాశయాలకు సమీపంలో ఉంటే జర జాగ్రత్త. ప్రాపర్టీకి సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తప్పనిసరి అంటున్న ఎక్స్పర్ట్స్. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా వారికి నచ్చిన ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే పైసా కూడబెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే క్రమంలో కొంతమంది మోసపోతున్నారు. కొనుగోలుదారులను కొందరు బిల్డర్లు ప్రలోభపెట్టి డబ్బులు దండుకుని బిచానా ఎత్తేస్తున్నారు. అందుకే ఇల్లు కొనే సమయంలో చాలా అంశాలను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రాపర్టీ కొనేటప్పుడు రెరాలో నమోదై ఉందో లేదో చూసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినట్లయితే అన్ని అనుమతులు ఉన్నట్లుగా భావించాలి. స్థానిక సంస్థలు, సంబంధిత అథారిటీల నుంచి వచ్చిన అనుమతులు పరిశీలించిన తర్వాతే రెరాలో నమోదవుతుంది. అందుకే రెరాలో రిజిస్టర్ కాని ప్రాజెక్టులను కొని ఇబ్బందుల్లో పడొద్దు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు ఒప్పందం ప్రకారం కాకుండా నిర్మాణం ఆలస్యం కావడం, పనులను మధ్యలోనే వదిలేయడం లాంటి సమస్యలతో పాటు సదుపాయాల కల్పనలో కొన్నింటిని విస్మరించడం వంటి అంశాలపై రెరాకు ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ముందుగా ఆయా సంస్థలు, బిల్డర్ల చరిత్ర పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. సదరు బిల్డరు ఇంతకుముందు నిర్మించిన ప్రాజెక్టుల్లో ప్రాపర్టీ కొన్నవారి అభిప్రాయాలను తీసుకోవడం, ఆన్లైన్లోనూ రేటింగ్స్ గమనించాలి. ఆ తర్వాతే కొనొచ్చా లేదా అనే నిర్ణయం తీసుకోవడం మంచిది. లేఅవుట్లు, అపార్ట్మెంటులు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఏవైనా సరే నిర్మాణం పూర్తి చేసే ఆర్థిక సామర్థ్యం బిల్డర్కు ఉందా లేదా అనే విషయాలు పరిశీలించాలి. ఇటీవల ఆర్థిక సామర్థ్యం, అనుభవం లేని కొన్ని నిర్మాణ సంస్థలు ప్రీ లాంచ్ పేరుతో ప్రాపర్టీలు విక్రయించేసి మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములకు సమీపంలోని ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అంశాల్లో అన్ని విషయాలను నిశితంగా పరిశీలించాలి. ధర తక్కువ అని తొందరపడి చిక్కుల్లో పడకుండా ప్రతిదీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ వంటివి లేకుండా ముందే డబ్బులు చెల్లించి ఇబ్బందులు పడొద్దు. చెల్లించిన మొత్తానికి తగిన రసీదులు తప్పనిసరిగా తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆన్లైన్ చెల్లింపులు, చెక్ల రూపంలో చెల్లింపులకు సంబంధించి ఆధారాలతో ఏదైనా తేడా వస్తే ఒప్పందం ప్రాతిపదికగా రెరాని, న్యాయస్థానాలను ఆశ్రయించే వీలుంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.